సెలబ్రేషన్స్ లో కొన్ని రియల్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ అవబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్క ధిమ్ ధన ధన దరుగులే కలిపే చిలాకిగా పెదవులే మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా మావ 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా నులక మంచం కైపు చేసా రొయ్య పట్టు చారు చేసా నులక మంచం కైపు చేసా రొయ్య పట్టు చారు చేసా రైట్ పట్టి లైట్ తీదమా మావ 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 కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ చారు తాకి చెక్కైవమ్మా మావ 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 ఏమే ఏమే భామా మావ మావ ఏమే ఏమే భామా గప్పు చుప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఇప్పుడు సుత్తిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ మూసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ కుట్టాడు నింగిలో చంద్రుడే నీకు పోరడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడు ఎప్పుడెప్పుడు గప్పు చుప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఇప్పుడు సుత్తిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ మూసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొంతమంది ఫ్యాన్స్ ఈ సెలబ్రేషన్స్ లో మాతో పాటు జాయిన్ అయ్యారు. సో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రాధి గారు, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నేను యూట్యూబ్ లో రోజుకు ఒక్కసారైనా ఒక్క పాట అయినా పొట్టిమామ గ్రూప్ సాంగ్ ఒకటి చూస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఒక సినిమా షూటింగ్ లో ఒక సాంగ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంత కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా నేను ప్రజ్వల్ చేసిన మన్మధుడే బ్రహ్మను పూని అనే ఒక సాంగ్ ఉంటుంది. అది నేను ఎన్నిసార్లు చూశాను, అంత ఇష్టం నాకు ఆ సాంగ్ అంటే వాళ్ళు చేసిన దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పొట్టిమామ, మిమ్మల్ని మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటం చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ దాకా రావడం. ఎస్పెషల్లీ రాకెట్ రాఘవ సార్ కి ఇంకా థ్యాంక్ యూ. ఎంత మీరు పొట్టిమామ అయితే మాత్రం ఆయన కూడా
మా పొట్టి మామకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అభిమానం. అండ్ చిరంజీవి గారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని పొట్టి మామ కోరిక. డెఫినెట్ గా తొందరలో ఈ కోరిక కూడా ఎవరో ఒకరు తీరుస్తారు అనుకుంటున్నాను. ఎవరో ఒకరేంటి ఎపిసోడ్ ద్వారా చిరంజీవి గారికే తెలుస్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా ప్రజ్వల్. నేను 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డాన్స్ మాస్టర్గా పనిచేశాను. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓ రోజు కలిసి ఈ విధంగా యూట్యూబ్లో మనం చేద్దాం అన్నప్పుడు నేను ఓకే అని చెప్పి వచ్చాం. ఇప్పటికీ ఎన్నో పాటలు చేసాం, స్కిట్లు చేసాం, అన్ని చేసాం. కానీ నా కోరిక మా సార్ని కలవాలి, అదే నా కోరిక. రామప్రసాద్ గారు, పొట్టి మామ గురించి నేను కూడా ఈ మధ్యన చూస్తున్నాను. అసలు పెట్టిన 1 రోజుకే 1 మిలియన్ అంటే చాలా చిన్న విషయం కాదు. సోషల్ మీడియాకి నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఈ రోజు మనం చూస్తుంది పాజిటివ్. Yes. ప్రగతి గారు, హౌ అబౌట్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్? ఎందుకు వాళ్ళు యూట్యూబ్ లో అంత ఫేమస్ అయ్యారని అర్థమైంది. టూ గుడ్, చాలా బాగా చేశారు. ఈచ్ వన్ ఆఫ్ యూ హావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నిహారిక, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉండింది. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ. ఐ ఎంజాయ్డ్ అ లాట్. థాంక్యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాలి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఏరా ప్యూన్, గంట కొట్టావా? గంట కొట్టాను, సబ్స్క్రైబ్ కూడా చేశాను సార్. అన్నా నా పెన్ను రాయట్లేదన్నా. చదువుకోలేదేమిది అయ్యో చూసుకోలేదు, పెన్ను కక్కింది. ఏవే కక్కావా? ఏ పెన్తో తిరిగావే? ఏ పెన్సిల్ తిరిగావే? తిరిగిపోతానా? మరువలే మాయా మంచు కొండలను అడ్డ తిప్పలను చూడలే మాయా ఎన్నడు నీ కంట జారిన కన్నీలను. భరతమాత నుదుట ఉన్న బొట్టుని చెరపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తన రక్తపు బొట్టుతో తిలకం పెట్టేవాడే సైనికుడు. సలాము సైనిక, నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక. కార్డ్స్ తోనే ఒక వెరైటీ గేమ్ ప్లాన్ చేస్తాం. ఎలా? పాస్ ఆన్ ద కార్డ్. మా ఇంటి వెనకాల పంది పిల్ల అలాగే ఉంటుంది. ఇక అయిపోయింది అది. ఒక్కవేళ ఒకరిని టార్గెట్ చేయకూడదంటే ఎవరు? ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దీంతో గుచ్చాలని అనుకున్నావు కదరా నువ్వు. మిరపకాయ తిను. రష్మి గారు, ఇది ఒక్కసారి మీరు ముద్దు పెట్టిస్తే నేను మొత్తం తింటా. తిను. చాక్లెట్ షుగర్ తీసుకొని రండి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. బేసిక్ గా నోకరాజు నాకు నా బ్రదర్ కన్నా ఎక్కువ. వాడు అసలు ఎందుకు నాతో మాట్లాడలేదు నాకు తెలియాలి. ఒక మనిషికి దూరంగా ఉంటున్నాము అని అంటే అదేంటో నాకు తెలుసు. అది తెలిసినప్పుడు చెప్పరా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఇక్కడ చెప్పు. లేదు ఇప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పరా? రిపబ్లిక్ డే అంటే ఏంటి సార్? నీకు రిపబ్లిక్ డే గురించి తెలియాలంటే నేను కాదమ్మా, మన మట్టే మాట్లాడుతుంది. మారని ఒక్క విషయం ఏదైనా ఉందంటే అది దేశభక్తి మాత్రమే. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.